హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఆయిల్లో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 3 టొమాటో ఈ విధంగా కట్ చేసి అది కొంచెం మగ్గాక టొమాటో కూడా వేసాను. ఆ తర్వాత 1 ఉల్లిపాయ తీసుకుని అది కూడా యాడ్ చేశాను. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసాను. ఇది మొత్తం మగ్గనివ్వాలి. క్యారెట్ పచ్చడా స్వీట్గా ఉంటుందా అని డౌట్ రావచ్చు. మా శ్రీవారు కూడా ఏం బాగుంటుంది అన్నారు. ఇంకా కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. చూడండి, చేస్తాను, టేస్ట్ చూస్తారుగా అని అన్నాను. ఫస్ట్ ముభావంగా ఏం బాగుంటుందిలే అన్నారు. తర్వాత తిని చూశాక బాగుంది అన్నారు. ఎందుకంటే ఉట్టి క్యారెట్తో చేయట్లేదు కదా, మనం పచ్చడి అనేది తీపి రావడానికి పచ్చిమిర్చి వేస్తున్నాం, టొమాటో, ఉల్లిపాయ, జీలకర్ర, చింతపండు అన్నీ సమపాళ్ళలో అన్నీ ఉంటే బాగుంటుంది కదా. అలాగే కరివేపాకు 2 స్పూన్లు వేసాను. ఈ విధంగా మొత్తం మాడకుండా మనం వేగనివ్వాలి. 1 కప్పు క్యారెట్ ముక్కలకి 1 కప్పు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా టొమాటో 3, 1 ఉల్లిపాయ, అలాగే చింతపండు. ఇక్కడ 2 స్పూన్లు పల్లీలు, వెల్లుల్లి 4 రెబ్బలు తీసుకున్నాను. పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకున్నాను కాబట్టి అవి వేయించి తీసుకున్నవి పొట్టు కూడా తీసాను. అలాగే ఆ పల్లీలు మిక్సీ జార్లో వేసి చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. మనం ఇదే టైంలో సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా ఉంది. మిక్సీ వేశాక మనం మిగిలినవన్నీ క్యారెట్ అన్నీ వేసి వెల్లుల్లి వేసి మరొకసారి మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయిందిగా. మనం ఇందాక క్యారెట్ అవి వేయించుకున్నాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసి పచ్చడి పోపు వేసుకున్నా సరే వేసుకోపోయినా సరే, ఇక్కడ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇది మనం పచ్చడి అనేది మిక్సీ వేసుకున్న పచ్చడి ఇందులో వేసుకున్నామంటే మన క్యారెట్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. క్యారెట్ పచ్చడి రెడీ.